టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర కామెంట్స్. గత 5 ఏళ్లుగా ప్రజా సమస్యలపై టీడీపీ పోరాటం చేసింది. వైసీపీ ప్రభుత్వంలో నేతలు విచ్చలవిడిగా ప్రవర్తించారు. ఎన్నికల సమయంలో కొందరు పోలీస్ అధికారులు పరిధి దాటి ప్రవర్తించారు. చంద్రగిరి నియోజకవర్గంలో స్ట్రాంగ్ రూమ్ వద్ద జరిగిన ఘటనే నిదర్శనం. వైసీపీ నేతలు గూండాలు స్ట్రాంగ్ రూమ్ల వద్దకు మారణాయుధాలతో ఎందుకొచ్చారు? వీరిని పోలీసులు ఎలా అనుమతించారు? తిరుపతి ఎస్పీ పాటిల్ మాత్రం దీన్ని చిన్న ఘటనగా చెప్పడం దారుణం. గూడూరులో కూడా పోలీసులు టీడీపీ నేతలపైనే దాడి చేశారు. గత 3 నెలలుగా ఎన్నికల రణరంగంలో అధికార పార్టీ ప్రలోభాలు, ఒత్తిళ్లు, దౌర్జన్యాలు, అరాచకాలని ఎప్పటికప్పుడు మీడియా మిత్రులు ప్రజల దృష్టికి, ఎన్నికల కమిషన్ నిరంతరం పర్యవేక్షించేటి విధంగా కృషి చేసిన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, 5 సంవత్సరాలు విచ్చలవిడిగా ప్రవర్తించినటువంటి ముఖ్యమంత్రి దగ్గర నుంచి కింద వార్డు స్థాయి నాయకత్వం, వైకాపా నాయకత్వం, ఈ రాష్ట్రంలో పోలీస్, రెవెన్యూ ఎన్నికల కోడ్ వచ్చాక, ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతు ముందే, ఎన్నికల 6 నెలల సమయం ఉందన్నప్పుడే అధికారులు కొంత జాగ్రత్త పడతారు. ఇది ఎవరు అధికారంలో ఉన్నా, ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఎన్నికలకు 6 నెలల ముందు అధికారులు ఒక పార్టీ వైపు కాకుండా పనిచేస్తారు. ఎన్నికల కమిషన్ ఆదేశించిన, వార్నింగ్ ఇచ్చిన, అధికారుల్ని మార్పులు చేసిన ఈ దఫా ఎన్నికల్లో పై స్థాయి నుంచి ఎన్ని ఆదేశాలు ఇచ్చినా పోలీసు యంత్రాంగం కొన్ని ప్రాంతాల్లో ప్రవర్తించినటువంటి తీరు చూశాక వీళ్ళలో మార్పు లేదు, అధికారులు అనేది మర్చిపోయారు, ఎక్కడ కూడా ఎన్నికల కమిషన్ పరిధిలో పనిచేస్తున్నాం అనేటువంటి భయం కాదు కదా, ఆలోచన కూడా లేదు వీళ్ళకి. దానికి ఉదాహరణే నిన్నటి రోజున చంద్రగిరి స్ట్రాంగ్ రూమ్ దగ్గర జరిగినటువంటి ఘటన. తిరుపతి నగర నడిబొడ్డున స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి అభ్యర్థులు పోవాలంటే, లేకపోతే అభ్యర్థి తరపున చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ పోవాలంటే 100 నిబంధనలు చెబుతున్న అధికారులు, పోలీసు యంత్రాంగం, 100 మంది వైసీపీ గూండాలు రాడ్లు, సుత్తులు, కత్తులు ఎత్తుకొని స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఎందుకున్నారు? మళ్ళీ ఎస్పీ పాటిల్ గారు చెప్తారు అది చిన్న ఘటన, నాని గారు సంయమనంగా ఉండాలా, మేము అదుపు చేస్తాం. 100 మంది వైకాపా గూండాలు ఎలా లోపలికి ప్రవేశించారు? ఇంకా రక్షణ ఎక్కడ ఈవీఎంలకి? స్ట్రాంగ్ రూమ్ దగ్గరకు అంతమంది రౌడీలు వచ్చాక ఎస్పీ గారు వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా ఆయన మళ్ళీ చిలక పలుకులు పలుకుతున్నారు. గూడూరులో చూసాం. గూడూరులో ప్రశాంతంగా జరుగుతున్న పోలింగ్ కేంద్రంలోకి అభ్యర్థి మేరిగ మురళీ గారు, నరేందర్ రెడ్డి గారు, వైకాపా నాయకుడు జొరబడి అక్కడ ఉన్నటువంటి రామచంద్రారెడ్డి అనేటువంటి నాయకుడిని ఎస్ఐ కొట్టి వైకాపా నాయకులకి హ్యాండ్ ఓవర్ చేస్తాడు. దారుణమైన పరిస్థితి. మరొక పట్టాభి రామిరెడ్డి గారు, నీ అంతు చూస్తా, నిన్నే టార్గెట్ నాకు, ఆయన చొక్కా పట్టుకొని పోయి లాక్కపోతారు. ఎమ్మెల్యే వస్తే గందరగోళంగా మాజీ ఎమ్మెల్యే సునీల్ మీద దాడి. అక్కడున్న ఎస్ఐ అంజిరెడ్డి వైఎస్ఆర్సీపీకి పనిచేయాలనుకుంటే చొక్కా ఇప్పేసి వైఎస్ఆర్సీపీ బనీన్ వేసుకొని ఎన్నికల్లో తిరగొచ్చు. లేకపోతే సిఐ వేణుగోపాల్ రెడ్డి
డిఎస్పి సూర్యనారాయణ రెడ్డి, మీకు అందరికీ జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ ఉంటే వైఎస్ఆర్సీపీలో చేరి పనిచేసుకోండి. అసలు చిన్న సమస్య లేని దగ్గర మా లీడర్లను కొట్టి వైకాపా వైపు తోసి వాళ్ళ చేత కొట్టించారు. నిన్నటి రోజున చింతవరం పోలింగ్ అయిన తర్వాత చింతవరంలో ఏజెంట్లను పెట్టారని, చింతవరంలో తెలుగుదేశానికి అండగా ఉన్నాడని, కాపు నేత గోపాల్ చనిపోయాడని వదిలేస్తే బతికున్నాడు ఈరోజు అపోలోలో. అతని షాపు తెరుస్తుంటే రాడ్లతో దాడి చేసి తలంతా పగలగొట్టేశారు. పోలింగ్ అయ్యాక మరుసటి రోజు నిన్న చిలకూరు ఘటన తర్వాత చింతవరంలో పబ్లిక్గా దాడి చేస్తే నిన్న సాయంత్రం వరకు అరెస్టులు లేవు. పబ్లిక్గా హత్యా ప్రయత్నం జరిగితే